మండపేట నియోజకవర్గం పరిధిలోని బురుగుగుంట చెరువు వద్ద శ్రీ అన్నపూర్ణమ్మ దేవాలయం నిర్మాణంపై గత ప్రభుత్వం హయాంలో ఏర్పడిన సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు స్పష్టం చేశారు. దేవాంగుల సంఘం ఆధ్వర్యంలో బురుగుగుంట చెరువు వద్ద శ్రీ అన్నపూర్ణమ్మ దేవాలయం ప్రాంగణంలో ఎమ్మెల్యే వేగుళ్లకు ఘన సన్మానం జరిగింది. నాలుగోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే వేగుళ్లకు దేవాంగుల సంఘం ఆధ్వర్యంలో దుస్సాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ తమ తండ్రిని ఏ విధంగా ఆదరించారో అదే విధంగా తనను కూడా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞుడై ఉంటానన్నారు. అదే విధంగా చేనేత కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. మంత్రి నారా లోకేష్ చేనేత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారని, త్వరలోనే శుభవార్త వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, శ్రీ అన్నపూర్ణమ్మ, దేవాలయ చైర్మన్ కాసిన వెంకటేశ్వరరావు, 6వ వార్డు కౌన్సిలర్ కాసిన కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంతో అభిమానం చూపించి మన పట్టణంలోనే అత్యంత మెజార్టీ మనకి మీరు అందరూ ఇచ్చారంటే వారందరూ మరొకసారి నాకు ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మీ వాడి కింద ఉంటాను. ఆ రోజున నాన్నగారిని అదే రకంగా అభిమానించారు. ఇప్పుడు కూడా అదే అభిమానాన్ని మీరంతా చూపిస్తున్నందుకు ఎప్పుడు ధన్యులే ఉంటానని చెప్పి మీ అంత మరొకసారి తెలియజేస్తూ ఇవాళ మన వేవర్స్ ఇంకా దేవంలో అవ్వచ్చు, కనిబొత్తులు అవ్వచ్చు, లేదా దుసాలు అవ్వచ్చు, సేనాపతులు అవ్వచ్చు, ఎవరైనా ఇవాళ నేత చేసుకునేవారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దీనిపైన కూడా ఇప్పుడు మొత్తం నేను చూస్తూ ఉన్నాం. 2000లో మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంచుమించుగా పడతా లేస్తూ ఉన్నారు. చాలామంది వృత్తికి దూరం అయిపోతున్నారు. కారణం ఏంటంటే అది ఉపాధికి సరిపోతుంది. దీనిపైన కూడా మనం నారా లోకేష్ గారు అయితే మంగళగిరి శాసనసభ్యులు ఉండడం వల్ల అక్కడ కూడా వేవర్స్ కమ్యూనిటీ బాగా ఎక్కువ కాబట్టి ఈ సమస్య ఆయన కూడా దృష్టిలో ఉంది. దాని మీద కూడా ఏ రకంగా మనం ఈ సమస్య పరిష్కరించాలన్న ఆలోచనలో గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఉన్నారని చెప్పి మీ అందరికీ సభనిగా తెలియజేస్తూ దీన్ని పరిష్కరించే బాధ్యతని లోకేష్ గారు తీసుకుంటారు. దాన్ని క్రమం చేసే బాధ్యత నేను కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ సభనిగా తెలియజేస్తాను.